హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి కథలు, ఫ్యామిలీ గురించి, అలాగే భార్యాభర్తల బంధం గురించి, పిల్లల గురించి తెలుసుకోవాలంటే మీరు సాయి హేమ వరల్డ్ ప్రొఫైల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ నా స్టోరీస్ని ప్లీజ్ కొంచెం షేర్ చేయండి. ప్రణాళి రవి అందరితో మాట్లాడుతూ బాబాయ్, పిన్ని, రవి, అత్త, మామ అంటూ ఇద్దరు అందరికీ టాటా చెబుతూ మేము మూవీకి వెళ్తున్నాం శ్రీకాకుళంలోకి. అక్కడ హోటల్లో రాత్రికి తిని వస్తాం. మూవీ లేట్ అవుతుంది కాబట్టి అక్కడే తిని వస్తాం, బాయ్ అని ఇద్దరు అందరికీ టాటా చెబుతూ అలా వాళ్ళ డాడీ ట్రాక్టర్ తోలుతూ ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్తుంటారు. ప్రతి ఒక్కరూ వీళ్ళ వైపు చూస్తే వీళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా, డబ్బు అంతగా లేకపోయినా కూడా వీళ్ళ నలుగురు ఎప్పుడు ఇలా ఆనందంగా ఉంటారు. డబ్బు లేదు అనే బాధ వీళ్ళల్లో ఎప్పుడూ కనపడదు. ఉన్న దానిలోనే తృప్తిగా జీవిస్తూ ఉంటారు. మనం బాధలని కూడా మర్చిపోవచ్చు అని వీళ్ళని చూసే తెలుసుకోవాలి అని అందరూ ఇలానే ఉండాలి. వీళ్ళని చూసి ఈ గుణపాఠం మనం నేర్చుకోవచ్చు అని అందరూ మాట్లాడుకుంటారు. అలా ట్రాక్టర్లో కొద్ది దూరం శ్రీకాకుళంకి వెళ్తుంది. అక్కడ ఉన్న ఒక సినిమా థియేటర్లో ఆడుతున్న బ్రో సినిమాకి వచ్చారు. నలుగురికి టికెట్స్ తీసుకుని సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చుని మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సీట్లో నలుగురు లైన్గా రామలింగం, రామలక్ష్మి, రవి, ప్రణాళి నలుగురు కలిసి ఒకే చోట కూర్చొని ఒకే వైపు కూర్చొని ఉన్నారు. పాప్కార్న్ తీసుకుని నలుగురు కలిసి తింటూ జోక్స్ చెప్పుకుంటూ మూవీ స్టార్ట్ అవ్వగానే మూవీని చూస్తూ అలా పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు నలుగురు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది ప్రణాళి. అప్పుడే ప్రణాళి పక్కన సీట్లోకి ఒక నలుగురు బ్యాచులర్స్, అంటే ప్రణాళి లాగే టీనేజ్ బాయ్స్ వచ్చి ప్రణాళి పక్కన కూర్చున్నారు. వాళ్ళు కూడా లైట్స్ ఆఫ్ చేయటం వలన చీకటిగా ఉండటంతో తన ప్రక్కన ఉన్న ప్రణాళి వైపు చూడకుండా పాప్కార్న్, ఐస్ క్రీమ్స్ తింటూ విజిల్స్ వేస్తూ హీరో డైలాగ్స్ చెప్పినప్పుడు పేపర్లు విసురుతూ గట్టిగా విజిల్స్ వేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు తన స్నేహితుడు, అంటే బాస్. ప్రణాళి పక్కన ఉన్న ఒక అబ్బాయి తన చేతి వేళ్లతో ఎక్కువ విజిల్ సౌండ్స్ వచ్చేలాగా ప్రణాళి చెవుల్లోకి వచ్చి మరి విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రణాళి తన రెండు చెవులు మూసుకొని ఒకసారి కోపంగా ఆ అబ్బాయి వైపు తిరిగి ఇంకా తన అల్లరి భరించలేక, ఏయ్ ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు, కుక్కలాగా కోతిలాగా కొట్టుకుంటున్నావు, మూవీని మేము కూడా చూస్తున్నాము, కాస్త నీ ఓవర్ యాక్షన్ తగ్గించు, నీ అల్లరి తగ్గించకపోతే చూడు అని నీ ఎంజాయ్మెంట్ కాస్త తగ్గించు, నీకే కాదు మేము కూడా మూవీ చూస్తున్నాము, పక్కన ఉన్న వారి గురించి ఆలోచించాలి అని తిట్టడం మొదలు పెడుతుంది ఆ అబ్బాయికి మన హీరోయిన్ ప్రణాళి. మూవీ సౌండ్లో ప్రణాళి మాట్లాడిన మాటలు, తిట్టిన తిట్టలు ఆ అబ్బాయికి వినపడలేదు. ప్రణాళి ఫేస్ కూడా ఆ అబ్బాయికి సరిగ్గా కనపడలేదు. ఎందుకంటే లైట్స్ ఆఫ్ చేసినారు కాబట్టి. నువ్వు అరవకు, నాతో పెట్టుకోవద్దు, నా మూవీ నా ఇష్టం, నా ఫేవరెట్ హీరో అతను అని ఆ అబ్బాయి ప్రణాళి మాటలు వినకుండా తన పాటికి తను విజిల్స్ వేసుకుంటూ మూవీని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు మన హీరో. ప్రణాళి అస్సలు మూవీ చూడలేకుండా ఉంది. తను అంతగా గోల చేస్తున్నాడు. అస్సలు మూవీలో మాటలు వినపడటం లేదు. ఈ అబ్బాయి గోలే ఎక్కువగా ఉంది. ఆ అబ్బాయి అలా గోల ఎక్కువగా చేస్తూ ఉంటే కాసేపు తన అల్లరిని శాంతంగా భరించింది. ఒక చెవి మూసుకొని ఇంకో చెవితో వింటూ కళ్ళు మొత్తం మూవీలోకి పెట్టి మరీ మూవీని చూస్తోంది. పక్కన ఎవరున్నారని కూడా, గోలని కూడా పట్టించుకోవటం లేదు ప్రణాళి. ఆ అబ్బాయి ప్రణాళి మాటలు పట్టించుకోకుండా అలానే ఎక్కువగా గోల చేస్తూ ఉండటంతో ప్రణాళిలో కోపం తారాస్థాయికి పెరిగిపోయి సహనం తగ్గిపోయి వెంటనే అతని చెంప
మీద గూబ గొయ్యమనేలా ఒక్కటి పీకుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ఏం చేస్తాడో తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి హేమ వరల్డ్ ఛానల్.